హలో ఎవరివన్, వెల్కమ్ టు తెలుగు ఆప్టిట్యూడ్ క్లాస్ గురు. ఈరోజు మనం ఈ వీడియోలో డిజిటల్ సమ్ కాన్సెప్ట్ గురించి ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. ఈ వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వై? బికాజ్ డిజిటల్ సమ్ కాన్సెప్ట్ చాలామంది స్టూడెంట్స్కి తెలిసిందే, కానీ ఎగ్జామినేషన్ టైం వచ్చేటప్పటికి 90% ఆఫ్ ద స్టూడెంట్స్ డిజిటల్ సమ్ కాన్సెప్ట్ని యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పటికి కాన్సెప్ట్ని మర్చిపోయి ఫార్మేటివ్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతారు వెంటనే ప్రాబ్లం చూడగానే. సో మీకు ఎప్పుడైతే డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అనేది బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటారో అడ్వాన్స్ లెవెల్లో అంతే క్విక్గా చేయగలరు. గుర్తుపెట్టుకోండి, డిజిటల్ సమ్ తెలిసినంత మాత్రాన మీరు ప్రాబ్లమ్స్ అయితే ఈజీగా చేయలేరు ఎగ్జామ్లో. బేసిక్స్లో స్ట్రాంగ్గా ఉండండి. డిజిటల్ సమ్ యూజ్ చేసి అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్ ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. సో అందుకని నేను స్టార్టింగ్ నుంచి ఎలిమెంటరీ లెవెల్ నుంచి డిజిటల్ సమ్ కాన్సెప్ట్ని స్టెప్ బై స్టెప్ తీసుకువెళ్తూ అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ టోటల్ వీడియోలో మనం నేర్చుకుందాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. అసలు ఫస్ట్ డిజిటల్ సమ్ ఆర్ డిజిటల్ రూట్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి డిఫైన్ అయిందో నేర్చుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఒక నెంబర్ని 9తో డివైడ్ చేయగా వచ్చే రిమైండర్ని డిజిటల్ రూట్ లేదా డిజిటల్ సమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ కన్సిడర్ చేసుకుంటున్నాను 1 2 3 4. ఒక 1 2 3 4 అనే నెంబర్ని 9తో నేను డివైడ్ చేస్తున్నాను. 9తో డివైడ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ 1 టైమ్ 9 రిమైండర్ 3. సో 3 క్యారీ అవుతుంది. సో అగైన్ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 27. అగైన్ ద రిమైండర్ is 6. 4 క్యారీ చేయండి. సో 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 63. అండ్ మనకి రిమైండర్ ఎంత వచ్చింది? 1. సో ఈ 1ని ఏమని చెప్తామంటే డిజిటల్ సమ్ అని చెప్తాం, లేదా డిజిటల్ రూట్ అని చెప్తాం. సో ఒక నెంబర్ని 9తో డివైడ్ చేయగా వచ్చిన రిమైండర్ని డిజిటల్ సమ్ అనొచ్చు, లేదా ఆ నెంబర్స్ని యాడ్ చేసినా వచ్చే వాల్యూని డిజిటల్ సమ్ అనొచ్చు. సో ఈ డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ యాక్చువల్లీ 9 డివిజిబిలిటీ రూల్ నుంచి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాన్సెప్ట్ని ఇంకోలా మాట్లాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 1 2 3 4 అనే నెంబర్ తీసుకుని డిజిట్స్ని యాడ్ చేస్తున్నాను. 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10. 10ని 9తో డివైడ్ చేయండి. అగైన్ రిమైండర్ 1 కదా. సో మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే నెంబర్స్ని సమ్ చేసి 9తో డివైడ్ చేసిన వచ్చిన రిమైండర్ ఒకటే, లేదా నెంబర్ని ఇంత లాంగ్ ప్రాసెస్లో చేసి వచ్చిన రిమైండర్ అయినా ఒకటే. అండ్ ఎందుకు 9 మల్టిపుల్స్ని రిమూవ్ చేయగా వచ్చిన రిమైండర్ని డిజిటల్ సమ్ అని చెప్తామంటే దానికి సింపుల్ లాజిక్ ఉంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 1 2 3 4ని ఎలా రాయొచ్చు అంటే 1000 × 1 అని రాయొచ్చు, ప్లస్ 100 × 2 అని రాయొచ్చు, ప్లస్ 10 × 3 అని రాయొచ్చు, ప్లస్ 4 అని రాయొచ్చు. సో నేనేం చేస్తున్నానంటే దీన్ని మళ్ళీ రీరైట్ చేస్తున్నాను. ఎలా అంటే 399 × 1 ప్లస్ 99 × 2 ప్లస్ 9 × 3 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4. సో నేను ఈ టర్మ్ని ఇలా రీరైట్ చేశాను. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ 3 టర్మ్స్ ఒక టర్మ్, ఈ 4 టర్మ్స్ని ఒకలా తీసుకోండి. అండ్ ఈ టోటల్ నెంబర్ని 9తో డివైడ్ చేయడం అంటే సింపుల్గా బై 9 చేయడం. ఈ టర్మ్ని నేను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అన్నీ కూడా 9 మల్టిపుల్సే కాబట్టి 9 ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అయిపోతుంది. రిమైండర్ ఇక్కడ 0 ఉంటుంది. అండ్ రిమైండర్ ఇంకా ఈ పోర్షన్కి ఏమవుతుంది? సింపుల్గా 1 + 2 + 3 + 4, అదే 10/9 కదా. అదే కదా నేను ఇక్కడ రాశాను. సో డిజిటల్ సమ్ కాన్సెప్ట్లో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు డిజిటల్ సమ్ అంటే ఏంటంటే ఒక నెంబర్ని 9తో డివైడ్ చేయగా వచ్చిన రిమైండర్ని డిజిటల్ రూట్ లేదా డిజిటల్ సమ్ అంటాం. అండ్ ఆ డిజిటల్ సమ్ నువ్వు అప్టైన్ చేయాలంటే డిజిట్స్ని యాడ్ చేస్తే చాలు. పొజిషనల్ వాల్యూస్ గురించి నువ్వు కేర్ తీసుకోవాల్సిన రిక్వైర్మెంట్ లేదు. ఇది ఫస్ట్ కాన్సెప్ట్ మనం నేర్చుకోవాల్సింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాన్సెప్ట్ నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుని ట్రై చేస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 163 అనే నెంబర్ని డిజిటల్ సమ్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 163ని 9తో డివైడ్ చేయాలని మనకు తెలుసు డిజిటల్ సమ్ అప్టైన్ అవ్వాలండి. సో 9తో డివైడ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకసారి క్యాన్సిల్ అవుతుంది. సో 9 రిమైండర్ వచ్చేసి 7. 73 అంటే 8 టైమ్స్ అంటే రిమైండర్ 72, 1. సో మనకు వచ్చిన రిమైండర్ ఎంత? 1.
అదే 163ని యాడ్ చేయండి. 1 + 6 7, 7 + 3 10, 10/9 విచ్ ఇస్ ఆల్సో రిమైండర్ 1. సో నాకు డిజిట్స్ని యాడ్ చేసిన వచ్చిన రిమైండర్ ఒకటే అండ్ ఒక నెంబర్ని 9తో డివైడ్ చేసిన వచ్చిన రిమైండర్ ఒకటే కాబట్టి ఈ రెండు సేమ్. సో ఒక నెంబర్ని 9తో డివైడ్ చేయగా వచ్చింది రిమైండర్ని డిజిటల్ సమ్ అని చెప్తాం, లేదా నెంబర్స్ని డైరెక్ట్గా యాడ్ చేసేయండి వచ్చిందని డిజిట్ సమ్ అని చెప్తాం. ఇక్కడ నేను ఇంకో కాన్సెప్ట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1కి రిమైండర్ ఏమొస్తుంది, 1 వస్తుంది. 2కి రిమైండర్ ఏమొస్తుంది, 2 వస్తుంది. 3కి రిమైండర్ ఏమొస్తుంది, 9తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. 4కి రిమైండర్ ఏమొస్తుంది, 4 వస్తుంది. అండ్ ఒకవేళ ఇదే నెంబర్స్కి నేను 9s యాడ్ చేస్తున్నాను, 9 + 1, 9 + 2, 9 + 3, 9 + 4, అప్పుడు ఏమవుతుంది, ఆన్సర్స్ ఎలా మారుతాయంటే 9 + 1 ఆన్సర్ ఎంత, 10 రైట్. మళ్ళీ 10 ఎలా రాయొచ్చు, 1 అని రాయొచ్చు కదా, 1 + 0. 9 + 2 11, 11 మళ్ళీ ఎలా రాయొచ్చు, 1 + 1 2. అండ్ 9 + 3 12, 1 + 2 again 3. 9 + 4 13, 1 + 3 again 4. సో ఎన్నిసార్లు 9 ఒక నెంబర్కి యాడ్ చేసినా డిజిటల్ సమ్ అనేది చేంజ్ అవ్వదు. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ చేయొచ్చు. సో ఇచ్చిన సీక్వెన్స్ ఆఫ్ ది నెంబర్స్లో నేను 9స్ని స్కిప్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 163, 6 + 3 9, ఈ రెండింటిని స్కిప్ చేసి నేను ఆన్సర్ డైరెక్ట్గా 1 అని చెప్పొచ్చు. సో అదే నాకు ఇక్కడ వచ్చింది రిమైండర్, ఇక్కడ వచ్చిన డిజిటల్ సమ్. సో ఇచ్చిన నెంబర్ ఆఫ్ సీక్వెన్స్లో నెంబర్స్లో ఎన్నిసార్లు 9s వస్తే అన్నిసార్లు ఆ 9ని 0 కింద కన్సిడర్ చేస్తే సరిపోతుంది, నీకు ఈజీగా ఆన్సర్స్ వచ్చేస్తాయి. మీరు ఎప్పుడైతే ఎడిషన్స్ చేస్తూ ఉంటున్నారో అప్పుడు 9స్ని స్కిప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 72718 అనే ఒక నెంబర్ ఉంది, దీని యొక్క డిజిటల్ సమ్ ఏంటి అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి. సింపుల్గా నేనైతే ఏం చేస్తానంటే 7 2 9, సో 0. 8 and 1 కాబట్టి 0. 7 + 3 10, 10 అంటే 1 ఈజ్ ద డిజిటల్ సమ్. సో మీరు అస్తమాను 7 + 2 9, 9 + 7 16, 16 + 1 17, 17 + 3 25, 23 + 3 28 ఇలా రాసుకుంటూ వెళ్ళాల్సిన రిక్వైర్మెంట్ లేదు. ఎప్పటికప్పుడు 9 మల్టిపుల్స్ని లేదా 9స్ని 0 చేసేసుకుంటే నీకు ఆన్సర్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో డిజిటల్ సమ్ అప్టైన్ చేయాలంటే ఎడిషన్ చేస్తున్నప్పుడు 9స్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దిస్ ఈజ్ ద అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్. డిజిటల్ సమ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో నేర్చుకున్నాం, ఇప్పుడు ఎలా చేయాలో నేర్చుకున్నాం. సో ఎడిషన్స్ అయిపోయింది, మరి మల్టిప్లికేషన్స్లో ఎలా చేయాలి. సో మల్టిప్లికేషన్స్ వచ్చినప్పుడు డిజిటల్ సమ్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు నేర్చుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ని మల్టిప్లై చేయాలి. 18 × 17. 18 × 17 ఈజ్ నథింగ్ బట్ సింప్లీ 306. ఓకే, మరి ఈ డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ ఒక ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుందా లేదా అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. వాట్ ఈజ్ 1 + 8 ఈజ్ నథింగ్ బట్ 9 రైట్. 9 × 1 + 7 8, 9 8s are 72, 7 + 2 again 9. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ టుకి నాకు 9 మిగిలింది, మరి రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది 3 + 6 9. సో ఒక ఈక్వేషన్లో న్యూమరికల్ పార్ట్లో ఉన్న డిజిటల్ సమ్స్ ఎప్పుడు ఈక్వల్గానే ఉంటాయి. అది మల్టిప్లికేషన్స్ తర్వాత అయినా, ఎడిషన్స్ తర్వాత అయినా, సబ్ట్రాక్షన్స్ అయినా, డివిజన్స్ అయినా సరే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యొక్క డిజిటల్ సమ్ ఎంత వస్తుందో రైట్ హ్యాండ్ సైడ్ యొక్క డిజిటల్ సమ్ కూడా అదే వస్తుంది. బోత్ ఆర్ ఈక్వల్. ఈ కాన్సెప్ట్ యూజ్ చేసే మనం 20% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అనేది నెంబర్ సిస్టమ్స్లో చాలా ఎక్కువ యూజ్ అవుతుంది, అలాగే సింప్లిఫికేషన్స్లో ఎక్కువ యూజ్ అవుతుంది. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్, ఏ కాన్సెప్ట్ తీసుకున్నా ఈ డిజిటల్ సమ్ కాన్సెప్ట్ ఈజీగా యూజ్ చేయొచ్చు. ఆన్సర్స్ విత్ ఇన్ సెకండ్స్లో మీరు అప్టైన్ చేయొచ్చు. సో ఇప్పుడు మల్టిప్లికేషన్స్లో ఇంకా ఫర్దర్గా వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 అనే ఒక నెంబర్ ఉంది, దానికి యూనిట్ డిజిట్ ఏమవుతుందని చెప్పుకున్నాం, 4 అవుతుందని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నెంబర్ని నేను 9తో మల్టిప్లై చేస్తే 9 × 4 ఏమవుతుందండి 36 రైట్. 3ని 6ని మళ్ళీ యాడ్ చేయండి, ఎంత అవుతుంది డిజిటల్ సమ్
9 అవుతుంది. 9 అంటే ఏంటి? 0 కదా. సో గుర్తుపెట్టుకోండి, ఒక నెంబర్ని 9తో చేస్తే డిజిట్ సమ్ ఎప్పుడు 0 అవుతుంది. సో ఎడిషన్స్లో ఒక నెంబర్ని 9కి యాడ్ చేస్తే అదే నెంబర్ డిజిటల్ సమ్ అవుతుంది. అదే ఒక నెంబర్ని మల్టిప్లై చేస్తే 9తో డిజిటల్ సమ్ ఎప్పుడు 9 ఆర్ 0 అవుతుంది. ఈ కాన్సెప్ట్స్ మనకు అందరికీ తెలిసి ఉండాలి. అలాగే మరి డివిజన్స్లో ఏమవుతుందో ఇప్పుడు నేర్చుకుందాం. సో మల్టిప్లికేషన్స్ చేసాం, అదే ఒక నెంబర్ని 9తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు 0 వస్తుందని నేర్చుకున్నాం. అదే నెంబర్స్ని డివైడ్ చేస్తే ఏమవుతుందో ఇప్పుడు నేర్చుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ డివైడ్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ x ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 136 అనే క్వశ్చన్ ఇచ్చాడు. అండ్ ఆప్షన్స్ 16, 17, 18, 19 ఇచ్చాడు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి? x ఈక్వల్ టు 136/8. ప్రాబ్లం చేయొద్దు, కాల్కులేషన్ చేయొద్దు, డిజిటల్ సమ్ గురించి నేర్చుకుందాం. 1 + 3 + 6 ఎంత? 10. 10 అంటే ఎంత? 1. అంటే 1/8 ఈజ్ ద ఆన్సర్. కానీ డిజిటల్ సమ్ అనేది ఎప్పుడు ఫ్రాక్షన్స్లో ఉండకూడదు, ఒక నెంబర్కి తీసుకొచ్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డినామినేటర్ని 1 చేయడానికి ట్రై చేయాలి, అప్పుడు డిజిటల్ సమ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఒక నెంబర్ని ఇంటీజర్ చేయాలంటే డినామినేటర్ని 1 చేయడం ట్రై చేయండి. 8ని 1 చేయాలంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? అగైన్ న్యూమరేటర్ని డినామినేటర్ని 8తో మల్టిప్లై చేయండి, విచ్ ఇస్ ఈక్వల్ టు 8/8 8 = 64. సో 6 + 4 ఎంత? 1. సో 8/1 అంటే ఎంత? డిజిటల్ సమ్ 8 వచ్చింది. అంటే నీకు x అనే వాల్యూ డిజిటల్ సమ్ 8 రావాలి. అలాంటి ఆప్షన్ ఏముంది? 1 + 6 7, ఇది ఆన్సర్ కాదు. 1 + 7 8, ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. 1 + 8 9 ఆన్సర్. ఇక్కడ డిజిటల్ సమ్ 1, 9 కౌంట్ చేయం కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. కాబట్టి ఒక నెంబర్ యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుందో దాని ఆన్సర్ కూడా డిజిటల్ సమ్ అదే అవ్వాలి. సో ఆప్షన్ 17 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో మల్టిప్లికేషన్స్ చేసాం, ఎడిషన్స్ చేసాం అండ్ డివిజన్స్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక టేబుల్ గురించి చెప్తాను, అది కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ డినామినేటర్స్లో నాకు కొన్ని వాల్యూస్ వస్తున్నప్పుడు వాటిని ఎలా కాలిక్యులేట్ చేయాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 1/2 వచ్చినప్పుడు ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి, 1/4 వచ్చినప్పుడు ఏం చేయాలి, 1/5 వచ్చినప్పుడు ఏం చేయాలి, 1/7 వచ్చినప్పుడు ఏం చేయాలి, 1/8 వచ్చినప్పుడు ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే నెంబర్ మీకు డినామినేటర్లో వచ్చింది అనుకోండి, 2ని 1 కింద కన్వర్ట్ చేయాలి. అంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? మీరు 5తో మల్టిప్లై చేయాలి. అదే ఒకవేళ 5 వస్తే ఆ నెంబర్ని 2తో మల్టిప్లై చేయాలి, సచ్ దాట్ 1/2 కానీ 1/5 కానీ 1/10 కింద మారిపోతాయి. 1/10 అంటే డినామినేటర్లో యూనిట్ డిజిట్ వస్తున్నట్టే కదా. నెక్స్ట్ మరి 4 వచ్చినప్పుడు ఏం చేయాలి? 4ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 1 కింద మారుతుందో ఆలోచించండి. 4ని ఇంటూ 7 చేస్తే 28 అవుతుంది. 28 అంటే 10 అంటే 1. సో 4 వస్తే 7తో మల్టిప్లై చేయాలి, అదే 7 వస్తే 4తో మల్టిప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ డినామినేటర్లో ఒకవేళ 8 వస్తే 8కి 8తోనే మల్టిప్లై చేయాలి. సో 8 8 = 6 + 4 ఎంత? 10. 10 అంటే ఎంత? 1. సో డినామినేటర్ ఎప్పుడు 1 అయ్యేలా మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. అండ్ మనకు తెలుసు డినామినేటర్లో 1 ఉంటే ఎప్పుడు ఆ నెంబర్ 1. సో నో నీడ్ టు కాలిక్యులేట్ ఫర్ దట్ వన్. ఓకే, ఒకసారి చూద్దాం. మల్టిప్లికేషన్ అవుతుందా? డెసిమల్ వాల్యూస్తో కౌంట్ చేయలేమా? డెసిమల్ వాల్యూస్తో కూడా మీరు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1/8 అంటే డెసిమల్ వాల్యూ ఎంతండి? 0.125 అంతే కదా. సో 1 + 2 + 5 యాడ్ చేయండి, ఎంత? 1 + 2 + 5 8. అంటే 1/8కి డిజిటల్ సమ్ ఎంత? 8 వచ్చింది. అంటే మీరు ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయొచ్చు, లేదా డెసిమల్ వాల్యూ తీసుకుని ఆ డిజిట్స్ని యాడ్ చేసినా నీకు అదే ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఇస్ ద డిజిటల్ సమ్. సో ఎడిషన్స్లో ఎలా చేయాలి, మల్టిప్లికేషన్స్ అయితే ఎలా చేయాలి, డివిజన్స్ అయితే ఎలా చేయాలో డిజిటల్ సమ్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఇదే బేసిక్ కాన్సెప్ట్ యూజ్ చేసి ప్రాబ్లమ్ని ఎంత క్విక్గా చేయొచ్చో ఇప్పుడు మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ ప్రాబ్లం చూసినట్టయితే కొన్ని నెంబర్స్ని యాడ్ చేసి ఆన్సర్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలా ఫ్రీక్వెంట్గా చూస్తారు. మోర్ ఓవర్ 5 to 6 ప్రాబ్లమ్స్ సింప్లిఫికేషన్స్ మీద, అండ్ మోర్ ఓవర్ మిగతా కాలిక్యులేషన్ రిలేటెడ్ కాన్సెప్ట్స్, సింప్లిఫికేషన్స్, యావరేజెస్, పర్సంటేజెస్ కూడా చాలా ఎక్కువ ఇస్తూ ఉంటాడు. ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ డిజిటల్ సమ్ యూజ్ చేసి ఎంత ఈజీగా ట్రై చేయొచ్చు అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం.
అనేది. ఇప్పుడు ఒక 10 ఎగ్జాంపుల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 1 by 1 చూడండి, నాతో పాటు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, ఇది మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే 5 and 4 డిజిటల్ సమ్ 9 కాబట్టి 0. సో ఎప్పటికప్పుడు 9స్ని ఎలిమినేట్ చేస్తాను. థియరీ ఆల్రెడీ నేర్చుకున్నాను, నేను ఎప్పుడైతే ఎగ్జాంపుల్స్ ట్రై చేస్తానో కొంచెం స్పీడ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేను అలా స్పీడ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాను, నాతో పాటు మీరు కూడా ప్యారలల్గా స్పీడ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ రండి. సో ఎప్పటికప్పుడు 9స్ని ఎలిమినేట్ చేయాలి. సో 5 + 4 ఎలిమినేటెడ్ అండ్ 7 + 2 ఎలిమినేటెడ్. ఇక్కడ 1 is the remainder. సో 1 + 1 2 is your digital sum. 6 + 3 9 అండ్ 5 + 5 10. 10 అంటే 1, 1 + 2 3. సో ఇక్కడ డిజిటల్ సమ్ 3 వచ్చింది. 1 2 3 3 3s are 9 అంటే 0. 5 + 4 9 9 అంటే 0. నెక్స్ట్ 7 + 2 9 0. 5 + 6 11 11 అంటే 2. అండ్ 3 + 2 5 5 + 4 9. సో ఆన్సర్ హియర్ ఆల్సో 0. సో నాకు టోటల్గా డిజిటల్ సమ్ ఎంత వచ్చింది? 2 + 3 + 2 టోటల్ 7 రావాలి. సో డిజిటల్ సమ్ అనేది నాకు 7 వచ్చింది, నాకు ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఏ నెంబర్ యొక్క డిజిటల్ సమ్ 7 వచ్చిందో కాలిక్యులేట్ చేద్దాం. 5 4 9. సో కౌంట్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. 7 + 1 8 8 + 6 14 14 అంటే డిజిటల్ సమ్ 5 వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ కాదు. నెక్స్ట్ 6 + 4 10 10 + 12 22 23. సో డిజిటల్ సమ్ అగైన్ 5 వచ్చింది, సో ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ డిజిటల్ సమ్ చూడండి. 6 + 4 10 10 అంటే 1 1 + 8 9 కాబట్టి ఇక్కడికి కౌంట్ అయిపోయింది 0. 7 + 1 8 వచ్చింది, సో ఇది కూడా డిజిటల్ సమ్ నీకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్ కాదు. సో ఆప్షన్ సి కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ 6 + 4 10 10 + 1 11 11 అంటే 2 2 + 7 9 కాబట్టి నీకు మిగిలిపోయిన రిమైండర్ ఎంత? 7. సో నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే డిజిటల్ సమ్ అనేది ఈక్వల్ అవుతుంది. సో ఇంత క్విక్గా మీరు ఆన్సర్ చేయొచ్చు వితౌట్ డూయింగ్ ఎనీ హార్డ్ కాలిక్యులేషన్స్. డిజిటల్ సమ్ యూజ్ చేసి స్టెప్ బై స్టెప్ ఆన్సర్స్ రప్పించవచ్చు. స్టార్టింగ్ కాబట్టి స్లోగా చెప్తూ వెళ్తున్నాను, అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ మనం చాలా క్విక్గా చేస్తూ వెళ్ళాం. సో నెక్స్ట్ ప్రాబ్లం గురించి చూద్దాం. 964 స్క్వేర్ ఎంత? 964 హోల్ స్క్వేర్ ఆన్సర్ ఎంత? 9 కౌంట్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. 6 + 4 ఎంత? 10 10 అంటే 1 1 స్క్వేర్ అంటే డిజిటల్ సమ్ ఎంత? 1. సో నేను ఆప్షన్స్ని యాడ్ చేసినప్పుడు నాకు డిజిటల్ సమ్ అనేది 1 రావాలి. సో యాడ్ చేయడం స్టార్ట్ చేయండి. 9 9 9 గాట్ క్యాన్సిల్డ్ అండ్ 6 + 2 2 + 2 సో టోటల్ 10 10 అంటే 1. సో ఆప్షన్ ఏ ఛాన్స్ ఉంది, మిగతా కూడా చెక్ చేయండి. 9 అండ్ 8 8 16 16 + 2 18 9 9 మల్టిపుల్ కాబట్టి 0. సో అగైన్ 6 + 3 9 కాబట్టి టోటల్ 0 ఈజ్ ద ఆన్సర్ హియర్. సో ఎప్పటికప్పుడు 9 మల్టిపుల్స్ని 0 చేయడానికి నేను ట్రై చేస్తున్నాను, అదే నా స్పీడ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది మాత్రం అలవాటు చేసుకోండి. సో 9 9 9 గాట్ క్యాన్సిల్డ్. 6 + 4 10 10 అంటే 1 1 + 8 9 అంటే ఇక్కడ కూడా డిజిటల్ సమ్ 0. 1 2 3 3 9s are zeros. సో నెక్స్ట్ 2 + 6 8. సో డిజిటల్ సమ్స్ చేసినప్పుడు ఒకే ఒక్క ఆప్షన్ నాకు మ్యాచ్ అయింది ఆన్సర్తో, అదేంటంటే ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. చాలా ఈజీ కాలిక్యులేషన్, చాలా ఈజీగా అయిపోతుంది. మీరు డిజిటల్ సమ్ని అలవాటు చేసుకోవాలి. ఒకసారి వినేసి వదిలేస్తే ఇలాంటి కాన్సెప్ట్స్ రావు. మీరు మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ తీసుకుని ట్రై చేస్తూ ఉండాలి. ఎగ్జామ్లో టైం లేనప్పుడు మీకు మిమ్మల్ని ఇది చాలా సేవ్ చేస్తుంది. అండ్ 20% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ డిజిటల్ సమ్ యూజ్ చేసి ఈజీగా కాలిక్యులేట్ చేయొచ్చు ఏ ఎగ్జామ్లో అయినా సరే. ప్రాబ్లం ఇచ్చాడు, ఎడిషన్స్ అయిపోయింది, సమ్ వాట్ లాస్ట్ మల్టిప్లేషన్ అయిపోయింది, అండ్ ఇప్పుడు మల్టిప్లేషన్స్ అండ్ డివిజన్స్ కాంబినేషన్ వస్తే డిజిటల్ సమ్ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. సో 127 డిజిటల్ సమ్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. 7 + 2 9 కాబట్టి ఇంటూ 9 0 కాబట్టి 4 + 2 6 అవుతుంది. సో డిజిటల్ సమ్ ఎంత? ఈ టోటల్ నెంబర్కి 6 మైనస్ 1127. మీరు ఎప్పుడు కూడా డైరెక్ట్ డివిజన్స్కి ఎప్పుడు వెళ్ళదు, డిజిటల్ సమ్ యూజ్ చేయండి. 7 + 2 9 కాబట్టి 0 1 + 1 2. సో 2 డివైడెడ్ బై 2 + 3 5. ఎప్పుడైతే డినామినేటర్లో 5 వచ్చిందో నేను ఆల్రెడీ చెప్పాను, డినామినేటర్ని 1 చేయడానికి ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? 5 అయితే 2/2. సో ఆన్సర్ ఈజ్
4/10 which is equal to 4. డిజిటల్ సమ్ యొక్క వాల్యూ 1 అవుతుంది. సో 4. సో 6 - 4 ఈజ్ ఈక్వల్ టు సమ్ x - 7. 700 అంటే 7 కదా. ఓకే, సో 6 - 4 2 ఈజ్ ఈక్వల్ టు x - 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 అటు సైడ్కి వెళ్ళిపోతే +7 రైట్. సో x ఈక్వల్ టు 9. 9 అంటే 0. సో x వాల్యూ ఈజ్ 0. డిజిటల్ సమ్ ఏది 0 అవుతుందో అదే మన ఆన్సర్. సో స్టార్ట్ చేయండి. 7 2 9 అండ్ 4 3 7. 7 + 1 8. ఇక్కడ డిజిటల్ సమ్ 8 వచ్చింది. నెక్స్ట్ 7 + 2 9 0. సో 3 + 2 5. 5 + 4 9. సో డిజిటల్ సమ్ ఇక్కడ 0 వచ్చింది. సో ఆప్షన్ బి అయ్యే ఛాన్స్ ఉంది. మిగతా కూడా చెక్ చేయండి. 7 + 2 9 0. కాబట్టి 3 + 3 6. 6 + 4 10. 10 అంటే డిజిటల్ సమ్ 1. సో ఇది ఆన్సర్ కాదు. ఫస్ట్ వన్ కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ 7 5 + 4 9. 7 + 1 8. 8 + 3 11. 11 అంటే డిజిటల్ సమ్ 2 వస్తుంది. 2 అంటే ఆన్సర్ కాదు. నాకు 0 కానీ 9 కానీ రావాలి. సో ఆప్షన్ బి ఒకటే నాకు ఆన్సర్తో మ్యాచ్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. సో డిజిటల్ సమ్ మల్టిప్లికేషన్స్లో యూజ్ చేయొచ్చు, డివిజన్స్లో యూజ్ చేయొచ్చు, ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్లో కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు వరకు మనం ఎడిషన్స్ చూసాం, మల్టిప్లికేషన్స్ చూసాం. ఇప్పుడు పర్సంటేజెస్ కాన్సెప్ట్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఆల్రెడీ డివిజన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. సో ఇప్పుడు ట్రై చేద్దాం. ఇది 1112 యాక్చువల్లీ టైపింగ్ మిస్టేక్. సో 1112 / 134 + 26% of 471. ఇక్కడ కూడా డిజిటల్ సమ్ కాన్సెప్ట్ని ఫాలో అవ్వండి. సో 2 + 2 4. 4 + 3 7. 7/4 + 3 + 1 ఆన్సర్ ఈజ్ 8 ప్లస్ 26/100 రైట్. పర్సంటేజ్ అంటే 1/100. 100 అయినా సరే డిజిటల్ సమ్ ఏమవుతుంది 1 అవుతుంది. సో పర్సంటేజ్ని నువ్వు కన్సిడర్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు డిజిటల్ సమ్లో. సో 26 × 471 చేయాలి. మీకు అర్థం కావడం కోసం రాస్తున్నాను. 8 × 4 + 7 + 1 ఆన్సర్ ఈజ్ 12. 12 అంటే 3. 7/8 ఉంది. డినామినేటర్లో 8 ఉంటే దీన్ని 1 చేయడానికి ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలని నేర్చుకున్నాం. × 8 రైట్. సో × 8 × 8. సో ఆన్సర్ ఈజ్ 56/64 + 24 అండ్ 64 అంటే 1. 6 + 4 10 కాబట్టి 10 అంటే 1. 5 + 6 11. 11 అంటే 2 ప్లస్ 2 + 4 6 అంటే నాకు డిజిటల్ సమ్ 8 వచ్చింది. సో డిజిటల్ సమ్ 8 రావాలి. అలాంటి ఆప్షన్ ఏది ఉందో చెక్ చేయండి. 5 + 4 9. 9 అంటే 0. సో 6 + 2 8 అంటే ఏకి నాకు డిజిటల్ సమ్ 8 వచ్చింది. సో ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 6 + 3 0. 5 + 2 7. ఇక్కడ డిజిటల్ సమ్ 7 వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ 6 + 6 12. 12 + 4 16. 16 అంటే 7 వచ్చింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ 6 + 4 10. 10 అంటే 1. 1 + 7 8 9 కాబట్టి 0 అంటే నాకు ఇక్కడ రిమైండర్ ఎంత ఉంది డిజిటల్ సమ్ 2 ఉంది కాబట్టి ఆప్షన్ డి కూడా ఆన్సర్ కాదు. సో ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇప్పుడు డైరెక్ట్ పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ ఎంత ఈజీగా చేయొచ్చు చూద్దాం. సో పర్సంటేజ్ ప్రాబ్లం కూడా ఈజీగా మీరు ట్రై చేయొచ్చు, ఎటువంటి హెజిటేషన్ అవసరం లేకుండా. సో ఒకసారి చూద్దాం. 8 + 8 16. 16 అంటే 7. సో 7 × 3 + 7 1. సో ఇక్కడ డిజిటల్ సమ్ 7 వచ్చింది. ప్లస్ 2 + 4 6 × 3. సో ఆన్సర్ ఈస్ 18. 18 అంటే 0. 7 + 0 టోటల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొచ్చిందంటే డిజిటల్ సమ్ 7 వచ్చింది. 7 ఈజ్ ఈక్వల్ టు 7 - x = 1 ఎందుకంటే ఇక్కడ 1 అయిపోయింది. సో x ఈక్వల్ టు ఏమవుతుంది డిజిటల్ సమ్ 6 అవుతుంది. సో నాకు x వాల్యూ ఏమవ్వాలంటే డిజిటల్ సమ్ 6 అయ్యేదే నాకు ఆన్సర్. అదే మీరు జనరల్ క్యాలిక్యులేషన్ చేయడం స్టార్ట్ చేస్తే ఇది అంత ఈజీగా అవుతుంది. సో డిజిటల్ సమ్ చూద్దాం. 8 and 1 0 కాబట్టి డిజిటల్ సమ్ 3. సో ఆప్షన్ ఏ ఆన్సర్ కాదు. నెక్స్ట్ 6 + 2 8. 8 + 8 16. 16 అంటే డిజిటల్ సమ్ 7 అవుతుంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ 5 + 6 11. 11 + 2 13. 13 అంటే 4 అవుతుంది ఇది కూడా ఆన్సర్ కాదు.
5 + 3 13, 13 + 2 15, 15 అంటే 1 + 5 6. సో డిజిటల్ సమ్ 6 అయ్యేది ఒకే ఒక ఆప్షన్, ఆప్షన్ డి. సో మిగతా ఆప్షన్స్ ఆన్సర్ కాదు, ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. సో డిజిటల్ సమ్ యూస్ చేసి చాలా చాలా ఈజీగా చేయొచ్చు. ట్రై టు డూ దట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇప్పుడు వరకు సింప్లిఫికేషన్స్ కాలిక్యులేషన్ పార్ట్ చూసాం. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎంత ఈజీగా చేయొచ్చు చూద్దాం. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ రూపీస్ 11,280 rupees for 1.5 years at 38% per annum. The interest being payable half yearly. Just look at here. The rate of interest is 38% per annum and the duration of the period is 1.5 years and compound interest is payable at half year. అంటే ఏంటి, మనం 6 నెలలకు మాత్రమే ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని కాలిక్యులేట్ చేయాలి, సంవత్సరం వరకు వెయిట్ చేయకూడదు. అండ్ ఇచ్చిన అమౌంట్ ఇది. సో ప్రిన్సిపల్ అమౌంట్ తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు, అలాగే టైం పీరియడ్ తెలుసు. సో వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ, సో 11,280 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 38% per annum. కానీ హాఫ్ ఇయర్లీ చేస్తున్నాడు కాబట్టి 18% తీసుకోకూడదు, మనం 19% తీసుకోవాలి. సో 19% అంటే ఫ్రాక్షన్ ఎంత? 1.19 అండ్ డ్యూరేషన్ ఎంత? 1.5 years. హాఫ్ ఇయర్లీ కాబట్టి 1.5 ఇయర్లో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 3 హాఫ్ ఇయర్స్ ఉంటాయి, రైట్? సో 1.5ని ఎన్ని హాఫ్ల కింద రాయొచ్చండి? 3 హాఫ్ ఇయర్స్ కింద రాయొచ్చు. సో క్యూబ్, టైం అనేది 3 టైమ్స్ అనమాట. 3 టైమ్స్ ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని కాలిక్యులేట్ చేయాలి కాబట్టి పవర్ 3 - 1. సో దిస్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా. సో ఇప్పుడు కూడా నేను కాలిక్యులేషన్ పార్ట్ చేయను, డిజిటల్ సమ్ గురించి ఆలోచిస్తాను. సో డిజిటల్ సమ్ చేయండి. 8 and 1 0 అండ్ రిమైండర్ ఎంత వచ్చింది? 3 ఇంటూ 9 అంటే 0. సో 1.1 అంటే 2, 2 క్యూబ్ అంటే ఎంత? 8 - 1. సో 3 7s are 21 అంటే డిజిటల్ సమ్ 3 వచ్చింది. సో నీకు ఏ ఆప్షన్ అయితే డిజిటల్ సమ్ 3 వస్తుందో అదే నీ కావాల్సిన ఆన్సర్. సో స్టార్ట్ చేయండి. 9 క్యాన్సిల్, 7 + 4 + 8 కాబట్టి ఇక్కడ రిమైండర్ 1 వచ్చింది. 1 + 3 4, 4 + 3 7, 7 + 2 9 0 ఇక్కడ రిమైండర్ 1 వచ్చింది. సో ఇది ఆన్సర్ కాదు. యాడ్ చేస్తూ వెళ్ళాలి, మీరు అలవాటు చేసుకోవాలి. 6 and 3 got cancelled, 5 and 4 got cancelled, 9 క్యాన్సిల్ అయిపోయింది. ఇంక మిగిలినవి 7 and 2 కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇంక మిగిలింది 8 ఒకటే అండ్ 5 ఒకటి. 8 + 5 3 13, 13 అంటే 4 ఈజ్ ద డిజిటల్ సమ్ కాబట్టి ఆప్షన్ బి కూడా ఆన్సర్ కాదు. అండ్ 7 2 క్యాన్సిల్ అయిపోయింది, 9 క్యాన్సిల్ అయిపోయింది అండ్ 7 8 ఒక 3లో క్యాన్సిల్ అయిపోయింది. సో 5 + 5 10, 10 + 2 13, 13 అంటే డిజిటల్ సమ్ 3. సో ఆప్షన్ సి అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 7 + 2 క్యాన్సిల్ అయిపోయింది, 5 + 4 క్యాన్సిల్ అయిపోయింది, 6 + 3 క్యాన్సిల్ అయిపోయింది అండ్ 7 2 క్యాన్సిల్ అయిపోయింది. నాకు డిజిటల్ సమ్ 5 వచ్చింది. సో ఇక్కడ 5 వచ్చింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఓన్లీ ఛాన్స్ నాకేముందంటే సి ఒకటే డిజిటల్ సమ్ 3 వస్తుంది, రిమైనింగ్ అన్ని 1 4 5 వచ్చాయి కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. అదే రెగ్యులర్ కాలిక్యులేషన్ చేస్తూ కూర్చుంటే మీరు ఎంత ఈజీగా చేయలేరు. సో డిజిటల్ సమ్ కాన్సెప్ట్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్స్లో కూడా యూజ్ చేయొచ్చు, అది మీరు చేసే ప్రాక్టీస్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ద అమౌంట్ రిసీవ్డ్ అట్ 10% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్టర్ 4 years ఈజ్ రూపీస్ సంథింగ్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అమౌంట్? మనకి 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని ఇచ్చాడు, 4 years డ్యూరేషన్ ఇచ్చాడు, ఆ 4 years తర్వాత వచ్చిన అమౌంట్ ఇచ్చాడు. మనకి ఫార్ములా తెలుసు, టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ద డ్యూరేషన్, రైట్? సో ఇక్కడ టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంతా యాడ్ చేసండి. డిజిటల్ సమ్ 6 + 3 0, 8 + 1 0 అండ్ 9 కౌంట్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. 6 + 5 11, 11 అంటే 2. సో నాకు అమౌంట్ యొక్క టోటల్ డిజిటల్ సమ్ 2 వచ్చింది అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ 10% అంట, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 1.10 వస్తుంది. ఎన్ని ఇయర్స్కి? 4 yearsకి. సో 2 = P ఇంటూ 1 + 1 2, 2 power 4, 2 power 4 అంటే ఎంత? 16, రైట్? సో P ఈజ్ ఈక్వల్ టు 1/8. 1/8 అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఇంటూ 8 చేయమని చెప్పాను ఆల్రెడీ. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 8. సో ప్రిన్సిపల్ అమౌంట్ యొక్క డిజిటల్ సమ్ 8 రావాలి. అలాంటి ఆప్షన్ ఏది ఉంది?
సో 9 క్యాన్సిల్ అయిపోయింది, 5 + 3 8 అంటే ఆప్షన్ ఏ ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 5 + 4 9 అయిపోయింది, 6 + 8 14 అంటే డిజిటల్ సమ్ 5 వస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. అండ్ 9 క్యాన్సిల్ అయిపోయింది, 2 + 5 ఆన్సర్ ఈజ్ 7 రైట్. సో ఇది కూడా డిజిటల్ సమ్ ఆన్సర్ కాదు. అండ్ 9 పక్కన పెట్టేస్తే 7 + 3 12 అంటే 3. సో ఇది కూడా నీ ఆన్సర్ కాదు. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో చాలా ఈజీగా చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం అయినా. మీరు కాలిక్యులేషన్ పార్ట్, మీరు డిజిటల్ సమ్ గురించి పర్ఫెక్ట్గా నేర్చుకోవడం అలవాటు చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. శంకర్ బైస్ 14 salaries at average cost of some 835 rupees and he buys 11 sarees more at the average cost of 645 rupees. What will be the average cost of all these sarees he buys together? సో యావరేజెస్ కాన్సెప్ట్లో కూడా డిజిటల్ సమ్ని ఎలా యూజ్ చేయొచ్చు ఒకసారి చూద్దాం. సో 14 శారీస్ కొన్నారంట అట్ ద కాస్ట్ ఆఫ్ 835 రూపీస్ యావరేజ్. సో టోటల్ కాస్ట్ ఇది. ప్లస్ సెకండ్ టైం ఏం చేశారు, 11 శారీస్ కొన్నారు విత్ ద కాస్ట్ ఆఫ్ 645 రూపీస్. అండ్ టోటల్ ఎన్ని శారీస్, 25 శాలరీస్తో డివైడ్ చేస్తే నీకు న్యూ యావరేజ్ వస్తుంది. కాలిక్యులేషన్ పార్ట్ చేసేటప్పటికి నీకు టైం తెల్లారిపోద్ది. సో అలాంటి టైం టేకింగ్ ప్రొసీజర్స్ కాకుండా డిజిటల్ సమ్ యూస్ చేసి ఎలా చేయొచ్చో ఒకసారి చూద్దాం. సో 1 + 4 డిజిటల్ సమ్ 5 ఇంటూ 5 + 3 8 8 + 8 16 అంటే 7 ప్లస్ 2 ఇంటూ హియర్ ఇట్ ఈస్ 1 అంటే 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 7s are 35 ప్లస్ 6 2s are 12/7 which is equal to 8 + 3. 8 + 3 అంటే 11/7 which is equal to 2/7. 7ని నేను 1 కింద కన్వర్ట్ చేయాలంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి, నేను ఆల్రెడీ చెప్పాను 4తో మల్టిప్లై చేయాలి. సో ద డిజిటల్ సమ్ ఫర్ దిస్ టోటల్ క్వశ్చన్ ఈజ్ 8 సింప్లీ. ఎందుకంటే 4 + 7 28 అవుతుంది. 28 అంటే 1. సో 4 2s are 8. డిజిటల్ సమ్ 8 అయ్యేదే నా ఆన్సర్. స్టార్ట్ చేయండి. 5 4 0 అండ్ హియర్ ఇట్ ఈస్ డిజిటల్ సమ్ 8. సో ఆప్షన్ ఏ ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 4 + 4 8 8 + 3 11 11 + 7 18 అంటే 9 మల్టిపుల్ కాబట్టి నాకు రిజల్టెంట్ 3 మిగిలింది. నెక్స్ట్ 7 2 9 6 4 1 1 + 5 6. సో ఇక్కడ 6. నెక్స్ట్ 7 ఒక 4ని యాడ్ చేస్తే 9 18 అవుతుంది 0. సో 6 + 4 1 వస్తుంది ఇక్కడ. సో నాకు మ్యాచ్ అయిన డిజిటల్ సమ్ ఏంటంటే ఆప్షన్ ఏ, మిగతాది ఏ మ్యాచ్ అవ్వట్లేదు. సో ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫర్ మంత్లీ ఇన్కమ్ ఏ స్పెండ్స్ 20% ఆన్ ద హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, 16% on entertainment, 28% on education. Out of the remaining he donates to 72% money and left with the amount of 2403.52 rupees. Find the monthly income. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఎంత అమౌంట్ తన ఇన్కమ్ మనకు తెలియదు కాబట్టి నేను పి అనుకున్నాను. పి ఇంటూ ఎంత స్పెండ్ చేస్తున్నాడు, 24% స్పెండ్ చేస్తున్నాడు, 16% స్పెండ్ చేస్తున్నాడు, 28% స్పెండ్ చేస్తున్నాడు. అంటే టోటల్ ఎంత, 26 + 16 ఆన్సర్ ఇస్ 40 40 + 28 68% స్పెండ్ చేయగా తన దగ్గర ఎంత మిగులుతుంది, 0.32 రైట్. తను స్పెండ్ చేస్తున్న 72% రిమైనింగ్ అని ఇచ్చాడు. అంటే మిగిలిన దాంట్లో మీకు ఆల్రెడీ తెలుసా రిమైనింగ్ అనే కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఎలా చేయాలో. సో 72% స్పెండ్ చేస్తే ఇంకా నా దగ్గర ఎంత మిగులుతుంది, 0.28 రూపీస్ లేదా ఫ్రాక్షన్ మిగులుతుంది. ఈ మిగిలిన అమౌంట్ ఎంతకి ఈక్వల్ అంట, 2403.52 రూపీస్కి ఈక్వల్ అంట. సో డిజిటల్ సమ్ చేయండి. పి ఇంటూ 3 + 2 5 2 + 1 ఈక్వల్ టు 5 + 4 9 అండ్ 2 + 2 4 4 + 3 7. సో నాకు పి వాల్యూ ఎంత వచ్చింది, పి ఈక్వల్ టు 7/5 వచ్చింది. అంటే నేను 5ను 1 కింద మార్చాలంటే 2తో మల్టిప్లై చేయాలి. సో ఇంటూ 2 చేస్తే 14/10 వస్తుంది, అంటే 5 వస్తుంది రిజల్టెంట్. సో నాకు డిజిటల్ సమ్ 5 రావాలి. అలాంటి ఆప్షన్ ఏదో చెక్ చేయండి. సో 7 2 0
5 4 0. సో డిజిటల్ సమ్ ఇక్కడ 2 వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సర్ కాదు. నెక్స్ట్ 5 + 2 + 2 9 కాబట్టి 0 అండ్ 6 + 8 14 14 అంటే 5 అంటే డిజిటల్ సమ్ 5 బి అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 5 + 2 + 2 9 0 5 + 6 అంటే 11 11 అంటే 2. సో డిజిటల్ సమ్ 2 వచ్చింది కాబట్టి ఆప్షన్ సి కూడా ఆన్సర్ కాదు. సో 9 0 అండ్ 5 + 2 + 2 0 అండ్ నాకు రిమైండర్ ఎంత ఉంది ఇక్కడ 3 ఉంది అంటే డిజిటల్ సమ్ 3 వచ్చింది కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో డిజిటల్ సమ్ 5 వచ్చిన ఓన్లీ ఆప్షన్ ఏంటి బి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ 1/8 + 1/0.8 + 1/0.08 + 1/0.008 and so on up to 8 terms. సో 8 టర్మ్స్ వరకు ఈ సమ్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. మీరు రెగ్యులర్ సర్ట్స్ అండ్ ఇండిసెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇది చేద్దాం అనుకుంటే లిటిల్ బిట్ మోర్ టైం పడుతుంది. మనం డిజిటల్ సమ్ యూస్ చేసి అంత ఈజీగా చేయొచ్చు. ట్రై చేద్దాం. 1/8 అంటే నేను ఆల్రెడీ ఏం చెప్పానమ్మా, ఇట్ ఈస్ 0.125 రైట్. అండ్ 1/0.8 అంటే ఏమవుతుంది, బై 10 కదా మళ్ళీ. అంటే ఒక నెంబర్ని బై 10 చేయడం వల్ల డెసిమల్ పాయింట్స్ మారుతాయి కానీ డిజిటల్ సమ్ ఎప్పుడు మారదు. కాబట్టి ప్రతి నెంబర్ యొక్క డిజిటల్ సమ్ కాన్స్టెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ న్యూమరికల్ వాల్యూస్. నేను ఆల్రెడీ చెప్పాను పొజిషనల్ వాల్యూస్ కాదు, ఇంటీజర్ వాల్యూస్ ఇంపార్టెంట్ సమ్ చేయడానికి అని. సో 125ని యాడ్ చేయండి, ఆన్సర్ ఎంత 8. సో 125ని యాడ్ చేస్తే డిజిటల్ సమ్ ఎంత 8. లేదా ఇంకోటి చెప్పాను, డినామినేటర్లో 8 చూస్తే ఏమంతో మల్టిప్లై చేయాలి, 8/8తో మల్టిప్లై చేయాలి. సో 8/64 64 అంటే ఎంత 8/10 అంటే మళ్ళీ 8. సో ప్రతి టర్మ్కి డిజిట్ సమ్ 8 వస్తుంది కాబట్టి ఎవ్రీ టర్మ్స్ డిజిటల్ సమ్ టర్మ్ ఈజ్ 8 8 8 ప్లస్ అండ్ సో ఆన్ 8. అలా ఎన్ని టర్మ్స్ తీసుకోవాలంట, 8 టర్మ్స్ తీసుకోవాలంట. అంటే 8 times 8 will come, 8 8s are 64, 64 is nothing but 1. So the digital sum of the x is equal to 1. ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుందో చూడండి, అది ఆన్సర్. 1 2 3 4 5 6 5s are 30 అంటే 3. సో ఆల్ 5s are got cancelled. 3 + 3 + 1 7 7 + 7 14 14 అంటే డిజిటల్ సమ్ 5. సో ఆప్షన్ ఏ ఆన్సర్ కాదు. 1 2 3 4 5 6 6 6 are 36 36 అంటే 0 అండ్ 5 + 4 0 అంటే డిజిటల్ సమ్ ఇక్కడ 3 వచ్చింది కాబట్టి ఆప్షన్ బి కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ 1 2 3 4 5 6 6 8s are 48 48 అంటే ఆన్సర్ 3 అండ్ 5 + 1 + 3 9 ఇక్కడ ఎంత మిగిలింది 7 7 + 3 10 10 అంటే 1. సో ఆప్షన్ సి అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 1 2 3 4 5 20. సో డిజిటల్ సమ్ ఈజ్ 2 అండ్ 5 + 2 + 2 ఆన్సర్ ఈజ్ 9 0. సో ఇక్కడ కూడా ఎక్స్ట్రా 2 ఉంది, 1 + 1. సో 2 + 2 ఆన్సర్ ఈజ్ డిజిటల్ సమ్ 4. సో ఇది కూడా ఆన్సర్ కాదు ఎందుకంటే డిజిటల్ సమ్ నాకు 1 అవ్వాలి. సో the only option which matches with 1 is option C is your answer. సో ఇలా డిజిటల్ సమ్ని మీరు కాన్సెప్ట్ యూజ్ చేస్తూ చేయొచ్చు. సో ఈరోజు మనం ఈ వీడియోలో డిజిటల్ సమ్ లేదా డిజిటల్ రూట్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఫాలోయింగ్ క్లాస్లో నేను యూనిట్ డిజిట్ గురించి అండ్ టెన్స్ డిజిట్స్ గురించి మాట్లాడతాను. అప్పుడు ఈ టోటల్ కాన్సెప్ట్ కంప్లీట్ అయ్యి ఏ ప్రాబ్లమ్కి ఏ మెథడ్ నువ్వు పిక్ చేసుకోవాలో నీకు ఐడియాలజీ క్రియేట్ అవుతుంది. గుర్తుపెట్టుకో, డిజిటల్ సమ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే ఆప్షన్స్ అనేవి డిఫరెంట్గా కనిపిస్తున్నప్పుడు, యూనిట్ డిజిట్స్ అన్నీ కాన్స్టెంట్గా లేదా టెన్స్ డిజిట్స్ కూడా కాన్స్టెంట్గా కనిపిస్తున్నప్పుడు డిజిట్ సమ్ను నువ్వు యూజ్ చేయడం స్టార్ట్ చేయి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. వీఆర్ డన్ విత్ దిస్ టాపిక్ టుడే. సో డిజిటల్ సమ్ గురించి మొత్తం చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మన కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేస్తే నేను ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరూ తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. గుడ్ లక్. బాయ్ బాయ్.